పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కోడెల వర్ధంతి సందర్భంగా లింగంగుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కోడెల విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే రాత్రికి రాత్రే కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని అధికారులు తీశారు. విగ్రహం మాయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోడెల అభిమానులు డిమాండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలోనే బైఠాయించి టీడీపీ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు చేపితేనే విగ్రహం తొలగించినట్లు సూపరింటెండెంట్ మంత్రులు నాయక్ వివరణ ఇచ్చారు. విగ్రహం పెట్టి ముసుగు కప్పి ఏం ప్రారంభించుకుంటాము. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ప్రారంభించాలనుకున్నాము. ఈలోపు సూపరింటెండెంట్ గారు మాకు నోటీసులు పంపించారు. మీరు విగ్రహం తీసేయాలని కానీ ప్రారంభించాలని కానీ అధికారుల పర్మిషన్ తీసుకొని ప్రారంభించాలని చెప్పారు. సరే సార్ అని చెప్పి అంతే ఉంచాము. ఇప్పుడు రాత్రి సీసీ కెమెరాలు సెక్యూరిటీ గార్డ్ మొత్తం తీసిపడేసి కోడెల గారి విగ్రహం తీసిపడేసి ఎక్కడుందో కూడా కనీసం మా కంటి చూపు కూడా నోచుకోలేకుండా దాచిపెట్టారు. సూపరింటెండెంట్ గారు అనుమతి కోసం వచ్చాం. ఏంటి సార్ మా విగ్రహం ఏమేమి సార్ చెప్పి వస్తే ఎమ్మెల్యే గారు తీయమని చెప్పారు. మేమైతే ఎమ్మెల్యే గారు తీయమని అనుకోవట్లేదు. మరి వారు గౌరవ అరవింద్ బాబు గారి మీద అవాండం మోపారు. మరి వాళ్ళే కావాలని తీసారు మాకు అర్థమవట్లేదు. విగ్రహం పెట్టి ముసుగు కప్పి ఏం ప్రారంభించుకుంటాము.